అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 16వ భాగం. ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది. చూడు నాయనా, ఏనాటి రుణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన వంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మన ఇంట్లో పని మనిషిగా ఉంచేసుకోవడం భావ్యం కాదు కూడా. పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది. వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు. ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసు అన్నాడు. దానికి మాత్రం ఏం తెలుసు, మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ళ కులంలో వాళ్ళు మీ ఆఫీసులో ఉండే ఉంటారు కదా అందావిడ. ఆవిడ కులం ఏంటో మనకేం తెలుసమ్మా, ఆ సంగతి తర్వాత చూద్దాం. అందాక అమ్మాయి పేరు మీద నేను 1,00,000 రూపాయలు ఫిక్స్ చేయాలనుకుంటున్నానమ్మా. సడన్గా పెళ్లి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు. ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది. మంచి పని నాయనా, ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్లి కాదు కూడా అంది. మరునాడే వేణు తన సేవింగ్స్లోంచి 1,00,000 తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకు వెళ్లి వేలిముద్ర వేసిన నీలవేణి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రి, వీళ్ల మనసులు వెన్న ముద్దలో అనుకుంది. అయితే వాళ్లు తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారని, వేణు సంబంధాలు వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇంక తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్లి గురించిన ఆలోచనకే తావివ్వలేదు. బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది. అన్నప్రాసన తర్వాత నీలవేణి బాబుని ఎత్తుకుని పెరట్లో పిచ్చుకల్ని చూపిస్తూ గోరుముద్దులు పెట్టడం, వాడికి నీళ్లు పోయడం, ప్రతి గంటకి వాడి బట్టలు మార్చి నీట్గా ఉంచడం, ఎంతో శ్రద్ధగా సొంత కొడుక్కి చేస్తున్నట్టు సేవలు చేస్తుంటే తెలియని వాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకే అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవికి. ఈ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత బాగుండేది అనుకునేది కూడా. మళ్ళీ తనలో తానే ఉలిక్కిపడి ఆ ఆలోచనల నుంచి బయటపడుతుండేది. బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకుని, మంచం కోడు పట్టుకుని లేచి నిలబడ్డానికి ప్రయత్నించడం, వెంటనే పడిపోయి ఏడుపులు అంకించుకోవడం, కాసేపు నీలవేణి భుజం మీద వేసుకుని అలా తిప్పి వచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం, అలాగే పడిపోవడం వేణుకు చూస్తున్న కొద్దీ ముచ్చటగా మురిపెంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు. నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతుంది. బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టు అయిపోయింది. తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించిన అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరానిదిగా ఉందావిడికి. మాధవితో చూచాయిగా 2-3 సార్లు అంది కూడా, కాస్త చదువుకుని సంసారపక్షంగా ఉండే అమ్మాయి ఉంటే చూడమని. వేణుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అర్చన చేసిన పన్ని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో. ఇంత బంగారం లాంటి బాబును వదిలి వెళ్లడానికి మనిషో రాక్షసో అనుకునేది. అర్చన మీద పిచ్చి కోపం, వేణు మీద, అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబును చూస్తుంటే అవ్యాజమైన మమతానురాగాలు ఆమెలో పెళ్లిబుకుతున్నాయి. వాడు బాగా అలవాటైపోతున్నాడు. కానీ అంత బంధం పెంచుకోవడం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది. బాబుని తీసుకుని తాయారమ్మ నీలవేణి వచ్చిన దగ్గర నుంచి మాధవి రోజూ వస్తూ వాళ్ళకి తెలియని విషయాలు చెప్తూ మెల్లగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాక రోజు విడిచి రోజు, 2 రోజులకొకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించడం ప్రారంభించింది. నీలవేణికి మెల్లగా చుట్టుపక్కల కిరాణా కొట్టు, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోట్లు అన్నీ తెలిసిపోయాయి. ఏదన్నా కావాలంటే నీలవేణి ఉన్నపలంగా వెళ్లి కొట్టు నుంచి కొనుక్కురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికోసారి మారాయి. కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద మాత్రం చక్రవర్తితో కలిసి రావడం తప్పడం లేదు. శనివారాలు, వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గర ఏదో ఒకటి స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది. మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి తృప్తి ఉండదు. ఇంటికి వెళ్ళేటప్పుడు పేచి పెడుతుంటాడు. అలాంటప్పుడు వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయిందాకా ఆ కుటుంబంతో గడిపి వెళ్తుంటారు ఆ దంపతులు. మాధవి అంటే తాయారమ్మకి వెర్రి అభిమానం. ఇలాంటి అమ్మాయి వీడికెందుకు దొరకలేదో అనుకుంటుంటుంది. అప్పుడప్పుడు కొడుకుని ఉద్దేశించి ప్రతిరోజు కృష్ణస్వామికి ఫోన్లో బాబుకి సంబంధించిన కబుర్లు చెప్తుంటే ఆయనకి కూడా బాబుని చూడాలనిపిస్తుండేది. నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు. ఒత్తుగా ఉన్న వాడి జుట్టు చూస్తూ, వీడికి జుట్టెక్కువమ్మా, చిరాగ్గా ఉందేమో, క్రాఫ్ట్ చేయించినా అని అడిగాడు తల్లిని. బాబుకి 1 ఏడాది లోపుగా పుట్టింట్రుకలు తీయించాలి నాన్న, చెప్పింది తాయారమ్మ. అలాగే తీయిద్దామమ్మా, సెలూన్కి తీసుకెళ్తాలే అన్నాడు వేణు. ఇంకా నయం,
మందలింపుగా అంది ఆవిడ. మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం. తిరుపతికి తీసుకెళ్లి తీయించడం మన ఆచారం. అయ్యో సారీ అమ్మా, నాకు తెలియదు కదా అలా అని. దానికేం, ఎప్పుడు వెళ్దాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయించేస్తా అన్నాడు. అలాగే, ఆయన ఇంకా గుడికి వెళ్ళి ఉండరు. రాత్రికి మాట్లాడి ఆయనే ముహూర్తం పెట్టమందాం. ఓకే. చేతుల్లో ఉన్న రిత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందుకు వంగి వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు. తిరుపతి వెళ్దామా? జేజీని చూస్తావా? నా బంగారు కొండ. తాతనడిగి టికెట్లు కొనుక్కుందాం. ఓకే. కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ. మాధవిని, చక్రవర్తిని, కౌశిక్ని కూడా తీసుకెళ్దాం. వాళ్ళకు కూడా టికెట్లు తీసుకోనాన్నా అంది తాయారమ్మ. అలాగేనమ్మా. దానికే మొత్తం 5 టికెట్లు అంతేగా? 5ఏంట్రా, 6. నీలవేణ్ణి మర్చిపోయావా? నీలవేనా? అదో రకంగా అడిగాడు. ఆమె అవసరమా అన్నట్టు. అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్న? పైగా పాపం, అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా. అలాగేలేమ్మా, చేయిస్తాను అన్నాడు. నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో 10 రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ముహూర్తం తెలుసుకున్నాడు. అర్చనకి, నళినికి దురదృష్టవశాత్తు ఏర్పడిన అభిప్రాయ భేదాలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. స్కూల్లో కూడా నళిని అర్చనను చూడగానే మొహం చిట్లించడం, మాట్లాడకుండా వెళ్ళిపోవడం అర్చన మనసును గాయం చేసింది. తను ఆవేశపడి తన్నే అనకూడని మాట అంది. అది నళిని మనసుకి గాయం చేసింది. ఉన్న ఒకే ఒక్క స్నేహితురాల్ని దూరం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పినా కాలు జారితే వెనక్కి తీసుకోగలం, నోరు జారకూడదన్న అమృతవాక్కులు గుర్తొస్తూ అర్చనకి శాంతి లేకుండా అయిపోయింది. స్కూల్లో 1-2 సార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. నళిని అర్చనని చూడగానే ఆమెకు దూరంగా వెళ్ళిపోవడం, ఆమె వెనక వెళ్ళబోయి తోటివాళ్లు గమనిస్తున్నారన్న అనుమానంతో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మాట జారింది. అది వెనక్కి తీసుకునే విషయం కాదు. ఏం చేయాలి? మళ్ళీ నళిని స్నేహం లభిస్తుందా? అర్చన మనసంతా గందరగోళంగా అయిపోయింది. ఈ మధ్యలో పూర్ణమ్మ కోడలు 1-2 సార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి ఆమె నుంచి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది. ఆ విషయం పూర్ణమ్మగారి మాటల ద్వారా అర్థమై భయపడింది. ఇల్లు ఖాళీ చేయమంటారేమో, ఎక్కడికి పోవాలో దేవుడా అనుకుంది. తను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది. ఆ తర్వాత తను ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందాక ఈ గండం గడిచిపోతే ఎంత బాగుండో అనుకుంది. ఆమె మొర వృధా పోలేదు. అర్చన కల నెరవేరింది. ఆమెకు విజయవాడలో ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆనందానికి హద్దుల్లేవు. తన ఆనందం పంచుకోవడానికి ఒకే ఒక్కరున్నారు, అది నళిని. ఆమె తప్ప ప్రస్తుతం తనకంటూ ఎవరూ లేరు. తొందరపడే ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు. అడగాలి, నళినిని క్షమార్పణ అడగాలి. ఆ రోజు ముందు ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ్నుంచి స్కూల్కి వెళ్ళింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. పిల్లలంతా ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటి పీరియడ్ ఎలాగూ నళిని ఫ్రీ. అందుకే ఆమెను వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. నళిని ఒక్కటే కూర్చుని ఏదో రాసుకుంటుంది. వెనక నుంచి దగ్గరగా వెళ్ళి నళిని అని పిలిచింది అర్చన. నళిని వెనక్కి తిరిగి అర్చనను చూసి మొహం తిప్పుకుంది. అర్చనకి దుఃఖం వచ్చేసింది. కోపం, అభిమానం, సిగ్గు, మొహమాటం అన్నీ పక్కన పడేసి ఆమె ముందుకు వెళ్ళి చేయి పట్టుకుని బలవంతంగా కుర్చీలోంచి లేపి గట్టిగా కౌగిలించుకుంది. నళిని కొంచెం ఇబ్బందిగా ఆమె నుంచి విడిపించుకుని ముభావంగా అడిగింది, ఏమైంది? అర్చన మాట్లాడలేదు. కళ్లల్లో తిరుగుతున్న నీళ్లు చెంపల మీదకి జారాయి. వృద్ధమైన స్వరంతో అంది, ఐఎమ్ సారీ. నళిని మాట్లాడలేదు. నళిని, ప్లీజ్ నన్ను క్షమించు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన. వదులు, ఇప్పుడేమైంది? అందరూ చూస్తారు. ఇక్కడెవరున్నారు? ఎవరూ లేరుగా. నళిని, నేను ఫూల్ని, నన్ను క్షమించు. నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాట అన్నాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయినా నేనేం చేశాను నీకు? అంత మాటనకు ప్లీజ్. నళిని, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు తప్ప ఎవరికీ షేర్ చేయగలను? నాకెవరున్నారు? ఓహో, అందుకే ఇప్పుడు ఈవిడికి తన అవసరం వచ్చింది. అవును, ఎవరున్నారు? మరి ఎందుకు అంత అహంకారం? ఏ మాట పడితే ఆ మాట అనే ముందు తనకెవరూ లేరని, చేతులారా అందరినీ దూరం చేసుకుందన్న జ్ఞానం లేదా ఈమెకి? నిరసనగా అనుకుంది నళిని. ఆమె హావభావాలు గమనించిన దానిలా అందే అర్చన. నాకు తెలుసు నళిని, అవే ముందు గుర్తు రాలేదా ఈవిడికి అనుకుంటున్నావు కదూ? నళిని, నేను చాలా సామాన్యురాల్ని. ఆవేశం అదుపులో పెట్టుకోవడం చేతకాని దాన్ని. నాకెందుకో నువ్వలా నా భావాల్ని చులకనం చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను, తప్పు చేశాను. కానీ చిన్న తప్పే కదా, క్షమించలేవా? జాలిగా అడిగింది అర్చన. నళిని కళ్ళల్లో కొంచెం సానుభూతి కదిలింది. నేనెవరినిలే క్షమించడానికి. అయినా నీకు నాకు ఏం సంబంధం? ఉన్న 4 రోజులు కలిసి ఉంటాం. ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో, ఎవరి గమ్యం ఏంటో ఎవరికి తెలుసు?
రేపు నీకేదన్నా మంచి జాబ్ వస్తే నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు. అవును, ఆ సమయం వచ్చింది. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు పంచాలని వచ్చాను. ఏం, ఎందుకంత సంతోషం అడిగింది. నేను నాకు ఆర్డీఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఓ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. అప్పటిదాకా ఉన్న తిరస్కార భావం మంత్రం వేసినట్టు మాయమైంది. అమ్మయ్య, ఈమె జీవితం ఒడ్డున పడింది అనుకుంది. అదే భావనతో అదే నిజాయితీతో అంది. మొత్తానికి నీ కల నెరవేరింది. హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. థ్యాంక్ యూ వెరీ మచ్, కళ్ళల్లో ఆనంద బాష్పాలతో చెప్పింది అర్చన. అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా? తప్పదుగా నళిని. ఇక నుంచి నేనెక్కడ ఉంటానో నాకే తెలియదేమో. ఎన్ని ఊళ్ళు తిప్పుతారో, ఏ పోస్టింగ్లు ఉంటాయో. నాది ఛాలెంజింగ్ జాబ్. నేనిక నుంచి మానసికంగా అన్ని రకాల సమస్యలకు సిద్ధపడాలి. సమస్యలే ఉంటాయో సహకారమే ఉంటుందో తెలియదు కదా. ఏదెలా ఉన్నా నేను త్వరలో కలెక్టర్ని కావాలి. అవుతాను. ఎస్, అవుతాను. బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకోయ్, ఏంటి సంగతి? ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్? క్లాస్ అయిపోవడంతో స్టాఫ్ రూమ్కి వచ్చిన మరో 2 టీచర్లు అడిగారు. మన అర్చనకి ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుందన్నమాట. సరదాగా అందొక టీచర్. షూర్, ఎందుకు ఇప్పించను? లంచ్ టైంలో బయటికి వెళ్దాం అంది అర్చన. అందరూ అభినందనలతో ముంచెత్తారు. వాళ్లతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన. సాయంత్రం నళిని అర్చన కలిసి షాపింగ్ వెళ్లారు. పూర్ణమ్మగారికి నళినికి మంచి చీరలో చెరొకటి కొంద అర్చన. నేను తిరుపతి వెళ్ళాలి నళిని. జాయిన్ అయ్యే ముందు తిరుపతి వెళ్ళి రావాలి చెప్పింది అర్చన. అలాగే వెళ్ళు అర్చన. దానికేంటి, నాతో తోడు వస్తావా? ఎలా అర్చన? పిల్లల ఎగ్జామ్ టైం కదా. ఓ కరెక్ట్. అర్చనకి గుర్తొచ్చింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలు. చాలా బిజీగా ఉండే పరిస్థితి. నేను రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను నళిని. ఇచ్చే, ఇంకెందుకు ఈ పిచ్చి ఉద్యోగం? అలా అనకు. ఇంతకాలం నాకు అన్నం పెట్టిన ఉద్యోగం, నాకు మనశ్శాంతిని ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగం. ఓకే, ఎమోషనల్ అవ్వకు. సరే, ఇంకా రిజర్వేషన్కి టైం ఉంది. స్టేషన్కి వెళ్దామా అడిగింది అర్చన. వెళ్దాం పద. ఇద్దరు ఆటో చేసుకుని స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆ రాత్రి నళినిని వదల్లేదు అర్చన. ఇద్దరూ గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు, అభిరుచులు, అలవాట్లు కలబోసుకున్నారు. ఆ మాటల్లో తన కలల రాజకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అర్చన. రాత్రి బాగా పొద్దుపోయాక తేలికపడిన మనసుతో ఇద్దరు హాయిగా నిద్రపోయారు. 10వ తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్ళడానికి నారాయణాద్రిలో టికెట్లు బుక్ చేశాడు వేణు. ముందు రోజే కృష్ణస్వామి హైదరాబాద్ వచ్చేశాడు. 30 ఏళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో మొదటిసారిగా భర్తకి దూరంగా ఉంటున్న తాయారమ్మకి ఆయన చూడగానే దుఃఖం వచ్చేసింది. మనిషి కొంచెం చిక్కాడు. మునుపటంత ఆరోగ్యం కనిపించలేదు. ఆ మాట ఆయనతో అనడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది. కాకపోతే కొంచెం జాలి ధ్వనించే స్వరంతో అడిగింది. ఆరోగ్యం బాగుందా అండి? ఆయన నవ్వి, నా ఆరోగ్యానికేం, బేషుగ్గా ఉంది. నా బంగారు సంగతేంటి అంటూ మనవణ్ణి ఎత్తుకున్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు నాన్న అన్నాడు వేణు నవ్వుతూ. ఏరా తాత, నిజమేనా? నన్ను కలవరిస్తున్నావా అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని భార్య చేతికిస్తూ నేను స్నానం చేసి వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చాక వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం మర్చిపోయాడు ఆయన. నీలవేణి తాయారమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయారు. జంతికలు, లడ్లు చేశారిద్దరూ కలిసి. మన్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోర, పూరీకూర చేసుకుని తీసుకొచ్చింది. కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న పరమేశ్వరులా అనిపించాడాయన. అసంకల్పితంగానే ఆయన పాదాలకు నమస్కరించింది. దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తూ, ఈ అమ్మాయేనా మాధవి అని అడిగాడు భార్య వైపు చూస్తూ. అవును అన్నట్టు తలూపి మాధవిని దగ్గరగా తీసుకుని అంది ఆవిడ. లక్ష్మీదేవి లాంటి పిల్ల, చక్రవర్తి అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అనుకుంటూ అర్చనని తలుచుకుని దీర్ఘంగా నిట్టూచింది. ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అలా ఎందుకైందో అనుకుంది ఆవిడ. ఏం బాబు, కులాసానా? చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి. మీరెలా ఉన్నారు? జీవితంలో ఇన్నేళ్లకి ఇప్పుడు స్వయంపాకం మీకు తప్పలేదా అన్నాడు చక్రవర్తి. స్వయంపాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూశావా అన్నాడాయన హాస్యంగా. అన్యాయం బాబాయ్ గారు. పాపం పిన్నిగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇంతకాలం. అది మర్చిపోతే ఎలా అంది మాధవి. దానిదేముంది తల్లి, ఏరు దాటాక తెప్ప తగలేయడం ఈ మగవాళ్ళకి అలవాటేగా అంది కినుకుగా తాయారమ్మ. చక్రవర్తి నవ్వుతూ ఆయన సరదాగా అన్నారులేండి అన్నాడు. వేణు కొంచెం బాధగా, నా వల్ల మా అమ్మా నాన్న జీవితంలో మొదటిసారి విడిగా ఉండాల్సి వచ్చింది అన్నాడు.